బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా ఏనుగుల దాడిలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏనుగుల దాడిలో గాయపడిన వారిలో ఎర్రచందనం స్మగ్లర్ల అనుచరులు ఉన్నట్లు గుర్తించారు. ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి అనుచరుడు చంగల్రాయుడు ఏనుగుల దాడిలో మృతి చెందాడు. మరో ఎర్రచందనం స్మగ్లర్ సిద్ధయ్య కొడుకు రాజశేఖర్ కూడా ఏనుగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరూ అడవిలోకి ఎందుకు వెళ్లారన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల ముసుగులో అడవిలోకి వెళ్లి ఉండొచ్చంటూ చర్చ జరుగుతుంది. అయితే కొన్నాళ్లుగా ఓపులవారిపల్లె మండలం ఉండాలకోన తలకోన మధ్య ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్నట్లు అనుమానాలున్నాయి. రోడ్లో పరిగెత్తున్నా కానీ ఇక అన్నమయ్య జిల్లాలో ఏదైతే ఏనుగుల దాడి జరిగిందో ఇక అందులో గాయపడిన ఒక వ్యక్తి అలాగే మరణించిన ఇంకో వ్యక్తి ఇద్దరు కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే స్మగ్లర్ల అనుచరులు అని చెప్పి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. రైట్ దామోదర్, వీళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తుల అనుచరులు అని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు. మరి దానికి సంబంధించిన విచారణ ఇక్కడ వరకు వచ్చింది, డీటెయిల్స్ ఏంటి దామోదర్? రత్న, ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఏదైతే ఓబులవారిపల్లి మండలానికి సంబంధించి ఇటు గుండాలకోన సమీపంలోనూ జామాయిల్ తోట వద్ద ఏనుగుల దాడిలో 3 మరణించారు. ఇందులో తుపాకుల మనమ్మతో పాటు చెంగల్రాయుడు, దినేష్ అనే వ్యక్తులు మరణించాడు. అయితే చెంగల్రాయుడుకు సంబంధించి అతన్ని గత చరిత్ర తీసుకుంటే గతంలో అతను ఎర్రచందనం స్మగ్లర్ల వద్ద పైలట్గా పనిచేసేవాడు. ముఖ్యంగా మాజీ ఏదైతే ప్రముఖ ఎర్రచందనం స్మగ్లర్లుగా గతంలో అరెస్ట్ అయిన వైసీపీ నాయకుడు ఏదైతే కొల్లం గంగిరెడ్డి వద్ద అనుచరుడుగా పనిచేశాడు. మరో వ్యక్తి ఏదైతే రాజశేఖర్ అనే వ్యక్తి ఏనుగుల దాడిలో తొడలు 2 విరిగి తిరుపతిలోనే అమరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని తండ్రి సిద్ధయ్య కూడా గతంలో ఎర్రచందనం స్మగ్లర్, ప్రముఖ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉన్నాడు. ఇతనిపైన పీడీ యాక్ట్ కూడా ఉంది. మరోవైపు ఏదైతే ఈ కేసుకు సంబంధించి అనేక అనుమానాలు, ఏనుగుల దాడికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే మనం చూస్తున్న ఈ బండిబాట రహదారిలో, ఆ మామిడి తోట పక్కన ఉన్న బండిబాట రహదారి, ఇలాంటి రహదారి గుండాలకోన వరకు ఉంటుంది. కానీ ఏనుగుల దాడి జరిగిన ప్రాంతం మాత్రం నిర్మానుష్యంగా ఉండే ప్రాంతం. అయితే ఏనుగుల దాడి జరిగిన సమయంలో వీరు ఏదైతే పూర్తిగా ఎర్రచందనము స్మగ్లర్లు వెళ్ళే రహదారిగా డొంకదారి గుండా అలాంటిది డొంకదారి గుండా వెళ్ళిన వ్యక్తులు 30 మంది వ్యక్తులు వెళ్తే 21 మంది వ్యక్తులు అసలు అడ్రస్ లేరు. 5 మంది గాయపడ్డారు, 6 మంది గాయపడ్డారు, 3 మరణించిన పరిస్థితి. అయితే ఈ మిగతా వారు ఏదైతే 30 మంది భక్తులు ఒక గుంపుగా వెళ్తున్నప్పుడు గాయపడ్డవారు తమ బృందంలోని వ్యక్తులు గాయపడిన సమయంలో ఖచ్చితంగా మిగతా భక్త బృందం అక్కడే ఉంటుంది, వారికి సపర్యలు చేస్తుంది, వారు ఎక్కడున్నారో వారి అంత్యక్రియల వరకు పాల్గొనే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తే ఆ 21 మంది ఏమాత్రం అడ్రస్ లేరంటే ఖచ్చితంగా ఇది ఏదైతే చీకటి వ్యవహారమైన కూడా అనుమానం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఒక చోట భక్తుల బృంద అదైతే ఏనుగులు దాడి చేసినప్పుడు అక్కడ ఏదైతే వారు ఉపయోగించుకునే దుస్తులు కానీ అదేవిధంగా వారు తీసుకెళ్లే బ్యాగులు కానీ ఉండాలి. కానీ అక్కడ ఏదైతే ఏనుగుల దాడి చేసిన సమయంలో ఆ మృతదేహాల దగ్గర ఎలాంటి దుస్తులు లేవు, అదేవిధంగా వారికి సంబంధించిన వస్తువులు లేవంటే ఖచ్చితంగా 21 మంది వాటిని మాయం చేసి ఉంటారని కూడా భావించవచ్చు. దీన్ని ఏనుగుల దాడిగా క్రియేట్ చేశారా? ఏదైతే ఉలవపట్టుపాడు అదేవిధంగా సమీపంలోనే మరో గ్రామం కన్నెగుంట, ఈ గ్రామాలకు సంబంధించిన 2 మాత్రమే, ఈ 2 గ్రామాలకు సంబంధించిన ఒకే 2 సామాజిక వర్గాలు మాత్రమే వెళ్ళాయి. వీరికి ఏదైతే గతంలో వీరికి నాయకత్వం వహించి అనేక వ్యవహారాల్లో చీకటి దందాల్లో వీరిని ఉపయోగించుకున్న వ్యక్తులు కూడా ఉన్నారంటూ సమాచారం. మొత్తం మీద చూస్తే ఇది ఖచ్చితంగా ఇది భక్తుల బృందం అయితే తెల్లవారుజామున వెళ్ళదు. ఏదైతే వైకోట నుంచి ఇటు రైల్వే కోడూరు నుంచి గుండాలకోనకు వెళ్ళాలంటే కేవలం 3 నుంచి 4 గంటల సేపు జర్నీ జరుగుతుంది. అటు నుంచి తలకోనకు కేవలం 1 గంట లోపుగా వెళ్ళే అవకాశం, గంటన్నర లోపుగా వెళ్ళే అవకాశం ఉంది. అయితే పగలే ప్రయాణం చేయొచ్చు, అలాంటిది రాత్రిపూట ప్రయాణం చేయాల్సిన అవసరం కూడా లేదు. అత్యంత ఏదైతే శేషాచలం అడవుల్లో అటు ఏనుగులు, చిరుతపులులు, అటవీ క్రూరమైన జంతువులు ఆవాసంగా ఉండే చోట భక్త బృందం ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రిపూట ప్రయాణం చేయదు. ప్రయాణం చేసినప్పటికీ పూర్తి స్థాయిలో అత్యంత జాగ్రత్తగా ముందుగా ఉన్న అటవీ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ సమాచారం ఇచ్చి తాము
దారి గుండా వెళ్తున్నాము, మాకు రక్షణ కల్పించాలని చెప్తారు. చాలామంది అన్నమయ్య మార్గం గుండా తిరుమలకు శ్రీవారి భక్తులు దర్శనానికి వస్తారు. అది ఒక సీజన్లో వస్తారు. అప్పుడు వారు వచ్చినప్పుడు కూడా వేలాది మందిగా గుంపులుగా వందలు వేల మందిగా గుంపులుగా వచ్చి తిరుమలకు వస్తారు. అదేవిధంగా ఇప్పుడు కూడా 4 నుంచి 5 వేల మంది భక్తులు ఇటు గోండాల కోనలోని శివాలయంలో శివరాత్రి రోజుకు అక్కడికి చేరుకుంటారు. అదేవిధంగా అటు నుంచి తలకోనకు వెళ్తారు. వీరంతా కూడా ఏదైతే పగటిపూట మాత్రమే వెళ్తారు, అదిగాక బస్సులు ఇతర వాహనాలు ఉంటాయి. ఒకవేళ మొక్కు ఉంటే నడకదారిగా వెళ్ళేటప్పుడు కూడా పూర్తిగా ముందర ఒక వాహనం వెళ్తుంటుంది, వారికి సంబంధించిన వస్తువులను తీసుకెళ్తుంది, వీరు వెనకాల నడుచుకుంటూ వెళ్తారు. కానీ రాత్రి వెళ్ళిన 30 మంది మాత్రం అత్యంత రహస్యంగా ఏదైతే బండిబాట అంటే ఇటు ఏ విధంగా బండ్లు కానీ ద్విచక్ర వాహనాలు కానీ అదేవిధంగా జీపులు కార్లు లారీల వరకు వెళ్ళగలిగే బాట అటు గోండాల కోన వరకు ఉంది. కానీ ఆ దారిని కాదని వీరెందుకు డొంకదారి గుండా వెళ్ళారన్న అనుమానం ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఏదైతే తోటి భక్తుడు తమతో పాటు పాదయాత్రలో పాల్గొని నడకదారి గుండా స్వామివారి మొక్కు తీర్చుకోవడానికి వస్తున్న వారిలో 3 మరణించినప్పుడు రత్న చెప్పండి. దామోదర్, మీరు చెప్పినట్లుగా చూసుకుంటే భక్తుల ముసుగులో ఈ విధంగా అడవిలోకి వెళ్ళి ఉండొచ్చు అని చెప్పి కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక దాని ప్రకారం విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మరి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు పోలీసులు ఎవరిని అనుమతించలేదు. ఆ 21 మంది ఎందుకు వెళ్ళిపోయారు వీరి నుంచి అన్న కోణంలోనే లోపల దర్యాప్తు జరుగుతుంది. అదేవిధంగా ఫారెస్ట్ శాఖ విస్తృతంగా గాలిస్తుంది. వీరి భక్తులైతే వీరికి సంబంధించిన వస్తువులు ఉన్నాయా లేదా అన్న విషయంలోనే గాలింపు జరుగుతుంది. ఓవైపు ఎవరిని లోపలికి రానివ్వడం లేదు. డ్రోన్ల ద్వారా అటవీ ప్రాంతాన్ని జల్లెడలాగా గాలిస్తున్న పరిస్థితి. అంటే వీరు ఎప్పుడు లోపలికి వెళ్ళారు, ఎక్కడైనా ఏదైనా చెట్లు కొట్టారా అన్న కోణంలో కూడా వీరు విచారణ చేస్తున్నారు. మరోవైపు ఏదైతే ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠానే లోపలికి వెళ్ళిందా అన్న కోణము, భక్తుల ముసుగులో వీరు వెళ్తున్నారా, మొత్తం మీద అయితే ఇటు అటవీ శాఖ ఫారెస్ట్ చెక్ పోస్ట్ దాటుకొని లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే చెక్ పోస్ట్ కూడా వారు వెళ్ళినప్పుడు పూర్తి స్థాయిలో అటు పర్మిషన్లు ఉండే అవకాశం ఉంది. అయితే అది కాకుండా ఎందుకు వీరు వెళ్లాల్సి వచ్చిందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు ఏదైతే చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఇటు ఫారెస్ట్ శాఖ అధికారులతో పాటు ఇటు అటవీ శాఖ అధికారులు, పోలీస్ అధికారులు ఈ విషయం మీద మల్లగుల్లాలు పడుతున్నారు. అందుకు ఈ 30 మంది ఎందుకోసం వెళ్ళారు, ఎలాంటి వ్యవహారం లోపల నడుస్తుంది అన్న కోణంలోనే ఉంది. ఫారెస్ట్ శాఖకు సంబంధించిన అధికారులు ఏదైతే లోపల నుంచి బయటికి ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, లోపల అక్కడ ఫారెస్ట్ వాళ్ళు మీరు టాస్క్ ఫోర్స్ ఇది రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ రెడ్ శాండిల్ టాస్క్ ఏమన్నా నిన్న జరిగిన ఇష్యూలో ఏదన్నా వారి పాత్ర ఉందా? స్మగ్లింగ్ కోసం వచ్చారా లేకపోతే భక్తులని అనుకుంటున్నారా? నేను భక్తులేనా? కానీ వారు ఎందుకు అడ్డదారిలో వెళ్ళినట్టు మాకు అవన్నీ విషయాలు అంటే మీరు ఏమన్నా చూసారా అక్కడ? ఏం లేదు, మీకేం ఆనవాలేదు, ఏం కనిపించలేదు. అయితే ప్రస్తుతం ఈ టీము రెడ్ శాండిల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ బృందం సభ్యులు కూడా లోపలికి వెళ్ళి పరిశీలించిన నేపథ్యము. మొత్తం మీద చూసుకుంటే ఈ రహదారి గుండా ముందుకెళ్తే ఏదైతే చెక్ పోస్ట్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వస్తుంది, ఫారెస్ట్ చెక్ పోస్ట్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అటు నుంచే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే నిన్న తెల్లవారుజామున వెళ్ళిన భక్తులు మాత్రం పూర్తి స్థాయిలో ఇటు ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం వెళ్ళారా. 30 మంది బృందంలో 21 మంది బృందం సభ్యులు ఆ ఆనవాళ్ళు ఏంటి, వారు ఎందుకు ఈ భక్తులతో ఉండలేదు అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది లోపలికి వెళ్ళిన వారు అర్ధరాత్రి ఇక్కడ లోపలికి వెళ్ళడం, తెల్లవారుజామున 3 గంటల సమయంలో వారు ఏనుగుల దాడికి గురి కావడం, ఏదైతే చెంగల్రాయుడు అనే వ్యక్తి మరణించిన చెంగల్రాయుడు అనే వ్యక్తి పైలట్గా వారికి ముందుండి దారి చూపిస్తూ వెళ్ళాడని తెలుస్తుంది. అదేవిధంగా మహిళలు కూడా వెళ్ళడం అంటే వారు వంట చేయడానికి వెళ్ళి ఉంటారని భావిస్తున్నారు. అయితే మొత్తం మీద చూస్తే లోపలికి వెళ్ళిన 30 మంది బృందం సభ్యులపైన ప్రత్యేకంగా అనుమానాలు ఉన్నాయి. వారు ఖచ్చితంగా 30 ఏనుగులే ఉన్నాయని చెప్తున్నారు. 30 ఏనుగులు 30 మంది మీద దాడి చేస్తే ఒకరు బతికే అవకాశం లేదు. అయితే ఖచ్చితంగా ఏనుగులను దారి మళ్లించడానికి కొంత ప్రయత్నం చేసింటారు. వీరి దగ్గర ఉన్న బ్యాటరీలతో కానీ అదేవిధంగా భయపెట్టడానికి ప్రయత్నించుంటారు, శబ్దాలు చేసి ఉంటారు. ఈ నేపథ్యంలోనే అవి తిరగబడి వీరి మీద దాడి చేసి ఉంటాయంటూ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈరోజు జరిగిన ఘటన ఏదైతే ఇటు తలకోన నుంచి గూండాల కోన వద్ద వరకు పెద్ద ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారం కొనసాగుతున్న నేపథ్యంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఏదైతే అన్నమయ్య జిల్లా పిల్లేరుకు సమీపంలో ఏడాది క్రితం ఏదైతే ఒక కానిస్టేబుల్ను
కారుతో తొక్కించి ఎర్రచందనం స్మగ్లర్లు చంపివేసిన ఘటన కూడా ఈ చోటు చేసుకుంది. మొత్తం మీద ఇటు శేషాచలం ముందు ప్రాంతం కంటే వెనక ప్రాంతం వైపు ఈ అన్నమయ్య జిల్లాలోనే పెద్ద ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఓవైపున టాస్క్ ఫోర్స్ నిరంతరం తనిఖీలు చేస్తున్నా వారికి తగ్గ బలగాలు లేకపోవడం కూడా, అందుకు లోపలి వరకు వెళ్ళలేకపోవడం కూడా జరుగుతుంది. దీనికి తోడు ఏదైతే గతంలో ఎర్రచందనం స్మగ్లర్లు ఏ పార్టీలో రూలింగ్లో ఉంటే ఆ పార్టీలో అధికారం లేక ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీలోకి మారడం లాంటి వ్యవహారాలు స్థానికంగా చేయడంతో వారిని అటవీ శాఖ కూడా పోలీస్ శాఖ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఏదైతే కొంత అంతర్గత సంభాషణల ద్వారా తెలిసిన విషయం ఏమంటే ముఖ్యంగా ఓ అటవీ శాఖ సిబ్బందిని బెదిరించినట్టు తెలుస్తుంది. అతను ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి వెళ్ళనివ్వని అడ్డుకోవడంతోనే డొంకదారిన వీరు వెళ్ళినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. రత్న మొత్తం మీద అయితే ఈ 30 మంది భక్తుల బృందంలో 9 మంది మాత్రమే బయట కనపడడం, మిగతా 21 మంది ఆచూకీ అంటే వారు రహస్యంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడం కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈ ముఠాలోని సభ్యులు ఏదైతే పీడీ యాక్ట్ కేసు నమోదైన వారు, ఎర్రచందనం చనిపోయిన వ్యక్తి పైన అనేక ఎర్రచందనం కేసులు ఉన్నాయి, అదేవిధంగా గాయపడిన వ్యక్తి పైన కూడా అనేక కేసులు ఉండడం కూడా ఈ అనేక అనుమానాలకు తావిస్తుంది. అది కూడా తెల్లవారుజామున దగ్గర దారికి 3 నుంచి 4 గంటల లోపు వెళ్లాల్సిన పరిస్థితిలో సుమారు ఎందుకు రాత్రిపూట వెళ్లాల్సి వచ్చిందన్న పరిస్థితి కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. రత్న రైట్, థ్యాంక్ యూ దామోదర్. రైట్, ఇక అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ మనం చూస్తున్నాం. ఏనుగుల దాడిలో గాయపడిన వారిలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళ అనుచరులు ఉన్నట్లు కూడా గుర్తించారు పోలీసులు. ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి అనుచరుడు చెంగలరాయుడు ఏనుగుల దాడిలో మృతి చెందినట్లు కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది.